ఫైనల్లీ ఇండియా చాంపియన్ అయింది అండర్ 19 వరల్డ్ కప్ లో. దుమ్ము దులిపేసిరు ఫైనల్లో. ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించారు. అసలు స్పెషల్ గా చెప్పాలంటే సూర్యవంశి అసలు మ్యాన్ ఆఫ్ ద సూర్యవంశి రియల్ గా గ్రేట్ఫుల్ గా ఆడిండు. అసలు చూస్తున్నాక నాకైతే సూర్యవంశి డబుల్ సెంచరీ చేస్తాడు అనుకున్నా, కానీ జర్రట్లా మిస్ అయిపోయింది. ఈ రోజు ఈ వీడియోలో మన ఇండియా ఏ విధంగా పర్ఫామ్ చేసిందో ఫైనల్ మ్యాచ్ లో అన్ని మాట్లాడేస్తాం. స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. స్పెషల్ గా సూర్యవంశి గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఫైనల్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ తో. ఇక మనోళ్ళు బ్యాటింగ్ కి వచ్చిర్రు, దుమ్ము దులిపేసిర్రు. స్పెషల్ గా సూర్యవంశి మాత్రం ఒక రేంజ్ లో ఆడిండు. 80 బాళ్లలో 175 రన్లు కొట్టి 15 ఫోర్లు 15 సిక్స్లు. అబ్బాబ్బా ఏమన్నా గేమా అసలు ఆయన బ్యాటింగ్. అబ్బాబ్బా వీరేందర్ సేవగ్ తర్వాత ఇతన్నే చూసిన నేను సూర్యవంశిని. అసలు ఒక ఫైనల్ లా ఈ విధంగా ఆడడం నేను ఆస్ట్రేలియన్ తప్ప వేరే టీం ని చూడలేను. ఆస్ట్రేలియా కూడా 2007 లో శ్రీలంక మీద గేల్ కిస్ట్ 149 కొట్టింది. ఆ మ్యాచ్ కూడా ఆ విధంగా అనిపించింది. అంతకన్నా ఎక్కువ అనిపించింది నాకు సూర్యవంశి బ్యాటింగ్. మన ఇండియాకి మరొక గేల్ కిస్ట్ లాంటి బ్యాట్స్మెన్ వచ్చిండు. అసలు నిజంగా సూర్యవంశి ఏ విధంగా ఆడుతుండో అబ్బబ్బబ్బా అసలు గ్రేట్ఫుల్ బ్యాట్స్మెన్ సూర్యవంశి. నాకు తెలిసి సూర్యవంశిని ఇండియాలో తొందరగా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ అసలు దుమ్ము దులిపేస్తుంది. ఇదే పర్ఫార్మెన్స్ పాకిస్తాన్ మీద ఇట్లా వేయాలి కానీ మనోడు ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. ఆస్ట్రేలియా వాళ్ళు వేరే టీమ్స్ వాళ్ళు కూడా మనోని చూసి భయపడాలి బ్యాటింగ్ లో దిగిందంటే. ఒకప్పుడు వీరేందర్ సేవగ్ అయితే ఇప్పుడు సూర్యవంశి, వైభవ్ సూర్యవంశి. అతని ఏజ్ కూడా చిన్నది, 14 ఇయర్స్. అబ్బా అసలు ఏమన్నా బ్యాటింగ్ ఇది మాత్రం. సూర్యవంశి గురించి పక్కకు పెడితే మన ఇండియా ప్లేయర్స్ అందరు బాగా ఆడిరు. ఒక్క మ్యాచ్ ఓడిపోలేరు అండర్ 19 మ్యాచ్ లో. అన్ని దేశాల మీద గెలిచిరు. సో అందరికి కంగ్రాట్స్. ఎవరు పెద్ద స్టార్ అయ్యేది తెలియదు రేపు. విరాట్ కోహ్లీ, గిల్ వాళ్ళందరూ అండర్ 19 నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈ రోజు వాళ్ళందరూ పెద్ద ప్లేయర్స్ అయ్యారు. వీళ్ళ దాంట్లో కూడా ఎవరో ఒకరు 100% పెద్ద ప్లేయర్ అవుతాడు. ఆల్మోస్ట్ వైభవ్ సూర్యవంశి అయ్యిండు. ఇంకా వేరే వాళ్ళు కూడా 100% పెద్ద ప్లేయర్లు అవుతారు. సో ఫైనల్లీ 6th టైం మన ఇండియా కప్ కొట్టేసిందంట ఈ అండర్ 19 వరల్డ్ కప్. రియల్ గా బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిరు అందరు ప్లేయర్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ ఇండియా. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా దుమ్ము దులిపేసిరు. వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసరికి వాళ్ళు మొత్తం 6లు 4లే కొడుతురు. అందరు బాగా ఒక స్టేజ్ లో చూస్తే మాత్రం వాళ్ళు చేసేస్తారేమో అనుకున్నా. ఆ విధంగా ఆడిరు, బాగా ఆడిరు మొత్తం. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా 310 వరకు వచ్చిరు. అదే ఇండియా 350 ఇట్లా పెట్టినుంటే ఇండియా ఓడిపోవు. వాళ్ళు ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేసిరు. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా బెస్ట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఆ టీం కూడా బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇండియా మాత్రం దూకుడు చూపించింది ఈ టోర్నమెంట్ లో. ప్రతి మ్యాచ్ గెలిచిరు, ప్రతి ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్ గా సూర్యవంశి టేక్ ఏ బౌ. ఎట్లయినా నువ్వు ఐపీఎల్ లో కూడా దుమ్ము దులపాలని ఇదే విధంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా ఓడిఐకి, టెస్ట్ కి, 2020 ఫార్మాట్ కి ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇదే విధంగా నువ్వు దుమ్ము దులపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ కంటెంట్స్ అండ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు క్రికెట్ అంటే పిచ్చి. అసలు స్పెషల్ గా నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి. కొన్ని కారణాల వల్ల నేను క్రికెట్ కి దూరం పెట్టిన ఆడడం. కానీ ఈ విధంగా నేను నా క్రికెట్ గురించి చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకనే చెప్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మందించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.